అందరికీ నమస్కారం. మరణం తర్వాత ఆత్మప్రయాణం ఎలా ఉంటుంది? గరుడ పురాణంలో చెప్పిన ఆ సుదీర్ఘమైన 360 రోజుల చీకటి ప్రయాణం గురించి నేరుగా ఈనాటి విశ్లేషణలో చూద్దాం. ప్రాణం పోయిన 13వ రోజు నుంచి యమలోకం చేరే వరకు ఆ మార్గంలో అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ 86,000 అనే సంఖ్యను గమనించండి. ఇది ఏదో సాధారణ నంబర్ కాదు సుమా. భూలోకానికి యమలోకానికి మధ్య ఉన్న దూరం అక్షరాల 86,000 యోజనాలు అని మూలాలు చెబుతున్నాయి. అంటే ఒక యోజనానికి సుమారు 13 కిలోమీటర్లు వేసుకున్నా దాదాపు 11 లక్షలకు పైగా కిలోమీటర్లు. ఇదంతా ఆ జీవుడు కాలినడకన కనీసం చెప్పులు కూడా లేకుండా నడవాలి. ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ప్రయాణం పూర్తి కావడానికి ఖచ్చితంగా 1 సంవత్సరం పడుతుంది. విభాగం 1. భయానక యమలోక ప్రయాణంలో మొదటి అడుగులు. ప్రాణం పోయిన 13వ రోజు ఉదయాన్నే అసలు కథ మొదలవుతుంది. యమకింకరులు ఆ యాతనా శరీరాన్ని తమ పాశాలతో బంధించి ఇనుప గదలతో బెదిరిస్తూ లాక్కెళ్లటం ప్రారంభిస్తారు. దారిలో కనీసం నిలబడటానికి కూడా చిన్న నీడ ఉండదు. కింద కాలిపోతున్న ఇసుక, రాళ్లు. అలా మొదలైన నడక 30వ రోజుకల్లా యామ్యపురం అనే మొదటి పట్టణానికి చేరుస్తుంది. ఆ సమయంలో ఆకలి దప్పులతో అల్లాడుతున్న ఆ జీవుడికి భూమిమీద కుటుంబ సభ్యులు పెట్టే ప్రథమ మాసికం పిండమే ఆహారంగా మారుతుంది. ఆ తర్వాత 45 రోజులకు సౌరిపురం చేరుకుంటారు. అక్కడ రాక్షసుల భయం నుంచి తట్టుకోవడానికి మనం చేసే త్రిపక్షం కర్మ ద్వారా ఆహారం, జలం అందుతాయని స్పష్టంగా వివరించారు. ఇక విభాగం 2. మొదటి 6 నెలల కఠినమైన ప్రయాణం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయమేంటంటే, భూమిమీద చేసిన దానధర్మాలు ఆత్మను ఎలా రక్షిస్తాయో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. 4వ నెలలో ఆత్మ శైలాగమపురం చేరుకుంటుంది. అక్కడ ఆకాశం నుంచి పదునైన రాళ్ల వర్షం కురుస్తుంటుంది. పాపాలు చేసిన వారు ఆ రాళ్ల దెబ్బలకు తీవ్రంగా గాయపడితే, బతికున్నప్పుడు అన్నదానం చేసిన వారికి మాత్రం ఆ రాళ్ల వర్షం నుంచి ఒక రక్షణ కవచం లాంటిది ఏర్పడుతుందని మూలాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి మన కర్మలకు తగిన ప్రతిఫలం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా నెలలు చూస్తే 3వ నెలలో గంధర్వపురం చేరుకోగానే తన కుటుంబం తనతోనే ఉందనే ఒక భ్రమ కలుగుతుంది. అది కేవలం భ్రమ మాత్రమే అని తెలిసాక కలిగే ఆ భయంకరమైన మానసిక వేదన నుంచి తృతీయ మాసికం ఉపశమనమిస్తుంది. 5వ నెలలో క్రౌంచపురంలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. బతికున్నప్పుడు వస్త్రదానం చేసి ఉంటే అక్కడ వెచ్చని దుస్తులు లభిస్తాయి. 6వ నెలలో విచిత్రభవనంలో వేడి నూనెలో వేయించడం లాంటి కఠినమైన శిక్షలెదురవుతాయి. అప్పుడు షణ్మాసికం కర్మ వల్ల ఆకలి తీరుతుంది. అంటే భూమిమీద చేసే కర్మలో ఆత్మ మనుగడకు ఎంత ముఖ్యమో కదా. ఇందులో మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, సరిగ్గా 6 నెలలు ముగిశాక దారి అంతా భయంకరమైన అంధకారంగా మారిపోతుంది. అప్పుడు పనికొచ్చే ఒకే ఒక్క దానం దీపదానం. బ్రతికున్నప్పుడు దీపదానం చేసిన వారికి మాత్రమే ఆ చీకటి దారి స్పష్టంగా కనిపిస్తుందని, ఆ భయం దరిచేరదని ఈ వివరణలో ఉంది. ఒక చిన్న దానం అక్కడ ఎంత వెలుగునిస్తుందో చూడండి. విభాగం 3. యమపురి దగ్గర నరకం, పెరుగుతున్న వేదన. ప్రయాణం చివరి 6 నెలల్లోకి ప్రవేశించగానే కష్టాలు ఇంకా తీవ్రమవుతాయి. 8వ నెలలో దుఃఖదాపురంలో జీవితంలో చేసిన తప్పులపై విపరీతమైన పశ్చాత్తాపం, డిప్రెషన్ కలుగుతాయి. అప్పుడు అష్టమ మాసికం, దానికి ఉపశమనం. 9వ నెలలో నానాక్రందలపురంలో దారుణంగా హింసించబడుతున్న ఆత్మల హాహాకారాలు వినిపిస్తాయి. దానికి నవమ మాసికం తోడుగా నిలుస్తుంది. ఇక 10వ నెలలో సుతప్త భవనం. ఇక్కడ కింది భూమి అంతా అగ్నితో మండుతూ ఉంటుంది. పాదరక్షలు లేదా జలదానం చేసిన వారికి మాత్రమే ఆ వేడి తగలదు. ఇవన్నీ కేవలం శారీరక బాధలే కాదు, తీవ్రమైన మానసిక బాధలు కూడా. 11వ నెల నాటికి పరిస్థితులు ఊహకందని విధంగా మారిపోతాయి. రౌద్రపురంలో అంతా కారు చీకటి కమ్ముకుంటుంది. ఆ తరువాత పయోవర్షణపురంలో ఆకాశం నుండి మామూలు నీరు కురవదు. దానికి బదులు వేడి రక్తం, చీము, యాసిడ్ లాంటివి వర్షంలా కురుస్తాయి. ఆ భయంకరమైన విపత్కర సమయంలో కుటుంబ సభ్యులు చేసే ఊనాబ్ధికం కర్మ వల్ల మాత్రమే ఆ జీవుడికి ఆ కాస్త ఉపశమనం లభిస్తుందని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. విభాగం 4. చివరి దశ యమధర్మరాజుకోట. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. సరిగ్గా సంవత్సరం నిండటానికి ముందు సీతాఢ్యపురంలో మామూలు కంటే 100 రెట్లు ఎక్కువ చలి ఉంటుంది. ఆ తర్వాత యమలోకానికి ముందున్న చివరి పట్టణం బహుభీతిపురం చేరుకోగానే దూరం నుండి యమధర్మరాజు కోట కనిపిస్తోంది.
ఆ సమయంలో భయంతో వణికిపోతున్న ఆత్మకు బలాన్నిచ్చేదే ఈ సంవత్సరీకం కర్మ. ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం, వస్త్రాలు, గొడుగు, చెప్పులు దానం చేయడం, దక్షిణ ఇవ్వడం. ఈ పనుల ద్వారా ఆ జీవుడికి సంవత్సర కాలంగా పడుతున్న ఆకలి, కష్టాలు తీరిపోయి యమధర్మరాజు ముందు నిలబడే ఒక కొత్త బలం వస్తుందట. విభాగం 5 గరుడ పురాణ సత్యాలు, కర్మల భారం. అసలు ఈ మూలగ్రంథం మనకు నేర్పుతున్న జీవిత సత్యాలేమిటంటే, భూమి మీద మనం చేసే పనులే మరణం తర్వాత మనల్ని వెంటాడతాయి. ఇక్కడ సంపాదించిన ఆస్తిపాస్తులు ఏవీ వెంటరావు. మనం చేసిన దానధర్మాలు మాత్రమే తోడుగా వస్తాయి. అలాగే పెద్దలు నిర్ణయించిన ఆ 16 షోడశ శ్రాద్ధాలు మాత్రమే జీవుడికి ప్రాణాధారాలు. ఈ కర్మలు చెయ్యకపోతే ఆ జీవుడు పడే ఆకలి, బాధ వల్ల అది కుటుంబాల మీద పితృదోషంగా మారుతుందని ఈ విశ్లేషణ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడున్న ఈ కోట్ని ఒకసారి చూడండి. భూమి మీద ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఎలా పడితే అలా జీవిస్తాం. కాని దానికి ప్రతిఫలం ఈ ప్రయాణంలో అడుగడుగునా ఎదురవుతుంది. నిజంగా ఒక చంపపెట్టులాంటి వాస్తవం కదూ? దైనందిన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనుల వెనుక ఎంతటి శాశ్వత ప్రభావం ఉంటుందో ఇది బలంగా గుర్తుచేస్తుంది. మరి ఈ 16 పట్టణాలు దాటిన తర్వాత ఆ యమపురి రాజభవనంలోకి అడుగుపెట్టే ముందే వైతరిణి అనే ఒక భయంకరమైన నది అడ్డుగా వస్తుంది. నీటితో కాకుండా రక్తం, చీముతో ప్రవహించే ఆ నదిలో ఎలాంటి భయంకరమైన జలచరాలు దాగి ఉన్నాయి. అసలు యమధర్మరాజు సభలో చిత్రగుప్తుడు పాపపుణ్యాల చిట్టాను ఎలా చదువుతాడు? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబోయే విశ్లేషణలో తప్పకుండా తెలుసుకుందాం. అప్పటివరకు ఈ అద్భుతమైన విషయాలను మననం చేసుకోండి.